తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాకు మాత్రమే సీఎం అయినట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లాకు ఇచ్చిన హామీలన్నింటినీ మరిచారని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధి పనులపై సచివాలయంలో సీఎం కేసీఆర్ను కోమటిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధితో పాటు జిల్లాకు కేటాయించిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి మీద ఉన్న మీరు ప్రకటించిన హాస్పిటల్ ఏమైంది? నిమ్స్ హాస్పిటల్ గతి ఏమైంది? దాంట్లో ఎయిమ్స్ పెడతామన్నారు, ఎయిమ్స్ ఏమైంది? ఇవాళ సర్ప్లస్ బడ్జెట్ కూడా తెలంగాణ రాష్ట్రం కూడా 6,000 కోట్లు లోటు బడ్జెట్తో నడుస్తున్న విషయం వాస్తవా కాదా? మీరు అందుకని 1-2 గ్రామాలకి పరిమితమై మీరు పరిపాలన కొనసాగించడం బాధాకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నల్గొండ జిల్లాకు సంబంధించిన మీరిచ్చిన హామీ, అప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టాము, ఇప్పుడు ఎవరిని తిట్టాలి? మేము ముఖ్యమంత్రి గారు అనుకున్నాం 2014 సెప్టెంబర్లో మీరిచ్చిన హామీ ఏమైంది? సగం నీ ప్రభుత్వ టర్మ్ అయిపోయినట్టు లెక్క. ఇలాంటి రెడీగా ఉన్న పనులు కూడా చేయలేకపోతే తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో మీరు ఏం సమాధానం ఇస్తారు? నల్గొండ జిల్లాకు ప్రకటించిన ఆ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ బీబీనగర్కి సంబంధించిన నిమ్స్ కూడా ఒక 2-3 మాసాల్లో ఓపెన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి.